ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి ఏమన్ గల శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ కంటెంట్ నచ్చిందంటే దీన్ని షేర్ చేయండి. లైక్ కూడా చేయండి. ఇవాల్టిది ఏంటంటే ఇప్పుడు కేరళ, కర్ణా కల్కట్టాలో జరుగుతున్న ఈ మెడికోది ఎవరైతే 31 ఇయర్స్ ఓల్డ్ మెడికో ఆమె అమ్మాయిది కేస్ జరుగుతోందో రేప్ అండ్ మర్డర్‌ది. దాని గురించి సుప్రీం కోర్ట్ సుమోమోటోలో తీసుకొని ఫైట్ చేస్తోంది. సో, దాని గురించి మాట్లాడటానికని చెప్పి డాక్టర్ వెంకటాచల చాగంటి గారిని పిలిచాను. ఈయన మన రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి. సార్ ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు ఈ కేస్ మీద సుమోమోటోలో ఫైట్ చేస్తున్న దానికి కారణం ఏంటి సార్? వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఫస్ట్ బెంగాల్‌లో ఏం జరిగిందని. చూసినప్పుడు వాళ్ళకి మనసు కదిలింది. ఆ! వాళ్ళకి ఇప్పుడు అబ్జర్వేషన్ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అందులో మమతా బెనర్జీ వీళ్ళు కూడా బయటకొచ్చి ఆమెనే తన గవర్నమెంట్‌నే తను క్రిటిసైజ్ చేసుకుంటూ ఏదో హర్తాలు చేసినట్టుగా అందరు స్త్రీలందరిని ఎదురుగా పెట్టుకెళ్తుంటే ఇందులో ఖచ్చితంగా దాల్ మే కుచ్ కాలా హై. ఆ! ఈ సుప్రీం కోర్ట్‌కి అనిపించింది. ఎందుకంటే దానికి దాని పేపర్‌లో వచ్చిన రిపోర్ట్స్, న్యూస్ ఛానెల్స్ వస్తున్న రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసి హ్మ్. పబ్లిక్ క్రైని అవుట్‌కమ్‌ని అర్థం చేసుకుంది. హ్మ్. పబ్లిక్ రోడ్ మీదకొచ్చేసి అంతమంది పబ్లిక్ రోడ్ల మీదకొచ్చేసేసి హ్మ్. వాళ్ళు ఎంతో గట్టిగా నినదిస్తుంటే అది చూసి దట్ దే అండర్‌స్టూడ్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ సీరియస్. ఆ! అందుకని సుమో మోటోని తీసుకొని చేస్తుంది. ఇప్పుడు సీబీఐకి 5 రోజుల తర్వాత ఎందుకు అప్పగిచ్చారు సార్? ముందే అప్పగించలేదు లేతే అసలు అప్పగించకుండా ఉండాల్సింది గదా! కాదు. సీబీఐకి హైకోర్టు కల్కటా హైకోర్టు ఆదేశించింది. అవును. ఏమనంటే ఎప్పుడైతే కోర్టు కేస్ దగ్గరకొచ్చిందో వెంటనే అది దానికి హైకోర్ట్‌కే అనిపించింది. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. చాలా ఆ! సీరియస్‌గా రాంగ్ అది. ఇది మరీ ఇంత పబ్లిక్ రాంగా అని చెప్పి వాళ్ళు వెంటనే ఇది సీబీఐ తీసుకోవాలి. ఇక్కడ పోలీసులు తప్పు చేస్తున్నారని చెప్పి ఆ! వెంటనే సీబీఐకి అప్పజెప్పంటే సీబీఐ అప్పుడు రంగంలోకి దిగింది. మరి ఆ! సీబీఐ పిలవందే వాళ్ళు రాకూడదుగా. ఆ! అది విశేషం. ఇప్పుడు కానీ సీబీఐ వచ్చేటప్పటికి మీకు అక్కడ క్రైమ్ సీన్ మొత్తం వాళ్ళు ధ్వంసం చేశారు కదా సార్! ధ్వంసం చేశారట వాళ్ళు. సీబీఐకి అందుకని సీబీఐ ఇవాళ సుప్రీం కోర్ట్‌లో అదే చెప్పింది. ఆ! అది వాళ్ళు మాకు ధ్వంసం చేసి మొత్తం సాక్ష్యాలన్నీ తారుమారు చేసి అసలు మీకు రి ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఏం లేకుండా చేసారు. ఇట్స్ ఎ ఛాలెంజ్ మాకు ఛాలెంజ్‌గా తయారైంది ఇప్పుడు హ్మ్. అని చెప్పి అన్నారు వాళ్ళు. ఆ! సో, వాట్ సీబీఐ సెడ్. సీబీఐ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ సబ్మిట్ చేశారు సుప్రీం కోర్ట్‌కి. సో, ఆ! దట్ అంటే ఇప్పుడేంటి సీబీఐ చేస్తుందనా? చేయదనా? లేతే అసలు చేస్తోంది. అవ్వలే? చేస్తోందంతే. అందుకనే టైం తీసుకుంటోంది. లేకపోతే వాళ్ళు వాళ్ళేం జేశారంటే ఆహ్, ఆహ్, పర్టిక్యులర్ ఆహ్, విక్టిమ్ ఎక్కడైతే దొరికిందో అక్కడ ఆ ప్రాంతాన్ని సీల్ చేయకుండా 18 గంటల సేపు అన్‌సీల్డ్‌గా పెట్టారు. అవును. సో దట్ ఎవ్వడన్నా వచ్చి లోపలికి ఏమైనా చేసుకొని ఎళ్ళిపోవచ్చు. హ్మ్. దాంతో ఏమైందంటే సాక్ష్యాలన్నీ మాయమైపోయాయి. ఓహ్! అవును. ఇప్పుడు ఎప్పుడు జరిగింది? ఎన్నింటికి జరిగింది అంటే రాత్రి అర్ధరాత్రి జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. అవును. బిట్వీన్ 1 అండ్ 3 అనుకుందాం. 5:15కో ఏమో కనుక్కున్నారు. హ్మ్. పోలీసొచ్చారు 5:15కి. చూసారు. చూసి 10:10కి డైరీలో రాసుకున్నారట. 10, వాళ్ళు 10కా? మరి 5 10:10కి అవర్స్ ల్యాప్స్ అయిపోయింది కదా సార్ అప్పటికి. 10:10 డైరీలో రాసుకున్నారు. అయితే అది అన్‌న్యాచురల్ డెత్ అన్నట్టుగా చేసి ఆమెని తగలబెట్టేద్దాం అనుకున్న సమయంలో వీళ్ళు మెడికోసు, తర్వాత డాక్టర్లు చాలామంది పెద్దవాళ్ళంతా కలిసి ఖచ్చితంగా ఈ పోస్ట్‌మార్టం చేయాలి. పోస్ట్‌మార్టంని వీడియో గూడా చేయాలని చెప్పి బలవంతం చేశారట. ఆ! ఎంత గొడవ చేసినప్పటికి తప్పక అప్పుడు పోస్ట్‌మార్టం చేస్తూ వీడియో హ్మ్. చేశారట. అయితే పోస్ట్‌మార్టం చేసి వీడియో చేస్తే ఆ వీడియోను కూడా వీళ్ళు సీబీఐకి అప్పచెప్పేటప్పుడు ధ్వంసం చేసి అప్పచెప్పారట. వీడియోని ఎట్లా ధ్వంసం చేస్తారు? కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసి పారేసారు. అయ్యా! అది. కట్ చేశారు. లేతే దాన్ని తిరగమరగ చేశారు. అంటే అక్కడ ఇది వాళ్ళ ఓటీటీలో దగ్గరికి పోలీసుల దగ్గరికెళ్ళిందా ఆ రిపోర్టు? ఆ అహా! వీడియో క్యాసెట్? ఫస్ట్ పోలీసులు కదా చేయించింది వీడియో రికార్డింగు. పోలీసు హ్మ్. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. సీ సీబీఐ రాకముందర ప్రజలు గొడవ చేస్తే
వాళ్ళు చచ్చుకుంటూ పోస్ట్‌మార్టం రికార్డింగ్ చేశారు. అవును. ఆ రికార్డింగ్ పోలీసుల దగ్గర ఉంటుంది. సీబీఐ దగ్గర ఎందుకుంటుంది? సో, పోలీసుల దగ్గర ఉంటే ఇంక చేసి లాభమేముంది సార్? అంత వాళ్ళకి ఆ! కావాల్సిన ఫస్ట్ అయితే రికార్డింగ్ చేయించారు వీళ్ళు. అవును. బలవంతం రికార్డింగ్ చేశారు. చేసి ఇప్పుడు ఏముంది మనం మార్ఫింగ్ చేద్దాం అనుకున్నారు. ఏం చేశారో మొత్తానికి దాన్ని కాస్త అతలాకుతలం చేశారు. అదే వాళ్ళు సీబీఐ వాళ్ళు సుప్రీం కోర్ట్‌కి చెప్పారు. హ్మ్. రికార్డింగ్ హాస్ బీన్ టైంపార్డ్ అని. టాంపర్డ్ విత్. ఆ! సో, ఇప్పుడు మీకు కావాల్సిన ఎవిడెన్స్ కాకుండా ఇంకా ఏవేవో ఎవిడెన్స్ దొరుకుతాయి అక్కడ. దాన్ని మళ్ళీ అన్మార్ఫింగ్ చేసి దాన్ని కష్టపడి దాన్ని సాధిస్తే గాని అవ్వదది. హ్మ్. అన్మార్ఫింగ్ ఎట్లా అవుతుంది? మీరు మార్ఫింగ్ చేసిన తర్వాత అది కట్ చేసి కొన్ని పీసులు కట్ చేసాం. కట్ చేసిన పీసులు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇది కదా సమస్య. అంటే ఈ మధ్య నేనెక్కడో చదివాను సార్. మార్ఫింగ్ చేసినా కూడాను దానికి టెక్నిక్స్ తోటి ఈ ఇప్పుడు ఇంటర్నెట్‌లో మీకు చూడండి ఆహ్, హ్మ్. ఇట్ ఇట్ సెక్స్‌వి వాటివి హీరోయిన్ ఫేస్‌లు అవి పెడుతుంటుంటారు. అది వాటిని అది తీస్తుంటుంటారు. నేనేమన్నానంటే అవి అవి జరగచ్చు. అన్మార్ఫింగ్ చేయొచ్చు. అది కాదంటలేదు. నేనేమంటున్నా అంటే అసలు కట్ చేసేస్తే మీకెక్కడి నుంచొస్తది? అది కరెక్టే. అది ఇప్పుడు ఒక సీన్ జరుగుతోంది. ఆ సీన్‌లో సపోజ్ నేను ఇట్లా చెయ్యెత్తున్నాను. నెక్స్ట్ సీన్‌లో మీకు ఇక్కడ చెయ్యి కనిపించిందనుకోండి. అంటే ఇక్కడ కట్ అయినట్టు కదా లెక్క. అవును. ఆ కట్ అయిన పోర్షన్‌ని ఎలా తీసుకొస్తారు? దాన్ని ఎక్స్‌ట్రాపోలేట్ చేసి చేయాలి. కానీ చేయాలి. వర్డింగ్స్ ఎక్కడి నుంచొస్తాయి? అది కూడా ఎక్స్‌ట్రాపోలేట్ ఎలా చేస్తాము? ఇప్పుడు అవును. అవును. సత్యాన్ని ఎంత దారుణంగా హింసించాలో అంత దారుణ హింస జరుగుతోందక్కడ. అవును. అవును. మీకు ఇప్పుడు అవసరం ఏంటి? ఇప్పుడు వెన్ యూ ఇప్పుడు ఒక్కటి చెప్పండి శాస్త్రి గారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు రోడ్డు మీద ఒకతను ఇట్లా పడిపోయి ఉన్నాడు. రక్తం మరకలతో ఉన్నాయి. రక్తం అవును. మరకలున్నాయి. మీరు అర్థమైంది. చూసారు. దగ్గరికెళ్లి చూసారు. ఒళ్ళంతా రక్తం మరకలున్నాయి. అప్పుడు మీరేమనుకుంటారు? మీరు ఫస్ట్ ఇన్‌స్టెంట్‌లో మీ ఆన్సర్ ఏంటి? వాడిని ఎట్లోటో రక్షిద్దాము అని చెప్పి అనుకుంటా. గుడ్. వెరీ గుడ్. మంచి వాళ్ళు కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఏం జరిగిందని అనుకుంటారక్కడ? ఎవరో చ ఏదో మీ యాక్సిడెంట్ లాగానో ఏదో జరిగింది. ఎగ్జాక్ట్‌లీ. రోడ్డు మీద కాబట్టి యాక్సిడెంట్. యాక్సిడెంట్. అవును. అదే ఒక రూమ్‌లో జరిగిందనుకోండి. హాస్పిటల్‌లో ఒక రూమ్‌లో. అవును. మర్డర్ అప్పుడేమనుకుంటారు? అది మర్డర్ లాగానే అయింటుంది. ఖచ్చితంగా. మీకు బాడీ మీద మొత్తము బ్లడ్ మార్క్స్ అవి ఉన్నప్పుడు, వాడు కన్వీనియంట్‌గా అన్‌న్యాచురల్ డెత్ అన్నాడు. అన్‌న్యాచురల్ డెత్ అంటే హత్య గావచ్చు, లేకపోతే ఆత్మహత్య గావచ్చు. ఏదో ఒకటి. కానీ వాళ్ళు మటుకు అది హత్య అని రిజిస్టర్ చేయలేదు. ఎందుకు హత్య చెప్పండి? చేస్తే హత్య అని ఎవడినోని రిజిస్టర్ పట్టుకోవాలి కదా! చేస్తే ఎవడినోని ఇన్వెస్టిగేషన్ జేయాలి. ఆ! హత్య అని రిజిస్టర్ చేస్తే వెంటనే దాని పోస్ట్‌మార్టము, ఇన్వెస్టిగేషను అంతా తయారైతదనమాట. ఓహ్! రూలా అది? ఇన్వెస్టిగేషన్ చేయకూడదని దృష్టితో అన్‌న్యాచురల్ డెత్ అని రాసిపారు. అది కూడా 5:15కి పోలీసులొచ్చి చూసి అక్కడ ఇప్పుడు మీరే ఇంత స్పష్టంగా చెప్పారు. రోడ్డు మీద పడుంటే గనుక యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది అని. అవును. అలానే రూమ్‌లో ఇట్లా మొత్తము హాఫ్ నేకెడ్‌గా మనిషి పడుండి, ఆ అమ్మాయి కళ్ళలోంచి బ్లడ్ ఊజ్ అవుతూ, మొత్తం బాడీ అంతా బ్లడ్ ఉండి, తల మీద గాయాలు కనిపిస్తూ, చేతులకు గాయాలు కనిపిస్తూ, కాళ్ళు 90 డిగ్రీస్ యాంగిల్ ఇలా పెట్టేసుంటే ఒక అమ్మాయి అలా కనిపిస్తే, ఏ మనిషన్నా అందులో వయసులో ఉన్న అమ్మాయి కనిపించినప్పుడు, ఖచ్చితంగా అది రేప్ అయి ఉండాలి, మర్డర్ అయి ఉండాలని ఖచ్చితంగా చెప్తాడు. అన్నం తినేవాడైతే చెప్తాడు. అది. ఆ పోలీసులు అక్కడున్న వాళ్ళు కలకత్తా పోలీసులు సపోజ్డ్ టు బి వెరీ గుడ్. అలాంటి వాళ్ళు చెప్పలేదు ఇది 5:15కొస్తే వాళ్ళు ఎంత క్యాజువల్‌గా 10:10కి డైరీలో ఎక్కిచ్చారు. అది కూడా రిపోర్ట్ కాదు. ఎఫ్ఐఆర్ కాదది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అవును. చూడంగానే ఫోటోలు తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చి రాసేయాలి. థిస్ ఈస్ వాట్ వి ఫౌండ్ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా. ఆ తర్వాత సంగతి ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ రాసేయాలి. వాళ్ళేం చేశారు? వాడి మీద ఎంత ప్రెషర్ ఉందంటే వాళ్ళ మీద వేరే వాళ్ళ నుంచి డబ్బు ఎంత తిన్నారో తెలీదు గానీ 10:10కి క్యాజువల్‌గా ఎంట్రీ చేశారట డైరీలో. డైరీలో హ్మ్. ఎంట్రీ చేయటం ఏంటి 10:10కి 5:15 నువ్వు చూసినావు 5:15కి ఎంట్రీ ఉండాలి. అవును. నీకు వెంటనే అంబులెన్స్ రావటం అంబులెన్స్ అక్కడే హాస్పిటల్ అదే కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు. అవును. అక్కడనే అది గవర్నమెంట్ హాస్పిటల్. అవును. ఎప్పుడైనా మీరు పోస్ట్‌మార్టం చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటలే కదా చేసేది. సరే అక్కడే లేదు ఇంకో చోటికి తీసుకెళ్ళాలండి అంటే ఓకే. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలి. సో, ఇదేమీ లేకుండా నువ్వు యూ ఆర్ నాట్ ట్రయింగ్ అని 10:10కి క్యాజువల్‌గా డైరీలో ఎంటర్ చేసి, రాత్రి 11కి 1 యు యు ఆర్ 11కో యు ఆర్ రైటింగ్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అర్థం? అది కూడా ఏంటి క్రిమేషన్ అయిపోయిన తర్వాత. అది కాదు సార్. క్రిమేషన్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రాయటం ఏంటి సార్? నాకర్థం కావట్లా. విశేషం అది. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ రాసి థిస్ ఈస్ వాట్ అనుకున్నప్పుడు మేము పోస్ట్‌మార్టం ఎందుకు చేస్తున్నాము?
బికాజ్ ఎలా చనిపోయిందో తెలవాలి కదా! అవును. సో, ఎలా చనిపోయిందో అనుకున్నప్పుడు సపోజ్ యూ ఆర్ రైటింగ్ అన్‌న్యాచురల్ డెత్ యూడీ అని రాశారనుకోండి. హ్మ్. రాసి మీరు పోస్ట్ మార్టంకి పంపించి పోస్ట్ మార్టంని మీరు వెంటనే యూ హావ్ టు ఇన్వెస్టిగేట్ కదా! అవును. చేసి ఓకే. థిస్ ఈస్ వాట్ వి ఫౌండ్. థిస్ ఈస్ ఎ హత్య అండ్ రేప్ అన్నప్పుడు దాన్ని హ్మ్. ఇమ్మీడియేట్‌గా దానిలో రాసేయాలి మీరు. హ్మ్. ఓకే. సపోజ్ మీరన్నారనుకోండి ఎఫ్ఐఆర్ రాయాలంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి గదా! అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు చూడంగానే ఏంటి రిపోర్ట్. ఆ తర్వాత రిపోర్ట్ మళ్ళీ నువ్వు దానికి ఇది ఈ రిపోర్ట్ ఫస్ట్ మేము ఫైండ్ ఔట్ చేసాం. సెకండ్ రిపోర్ట్ ఇది, థర్డ్ రిపోర్ట్ ఇది, ఫోర్త్ రిపోర్ట్ ఇట్లా చెప్పుకుంటూ పోవాలి. అవును. అలా కాకుండా వాళ్ళు ఎంత మెసప్ చేశారో అంత మెసప్ చేసేసి, ఆ రూమ్‌ని ధ్వంసం చేసేసి, ఆ రూమ్‌లో ఉన్న ఎవిడెన్సెస్ దొరకకుండా చేసి పారేసి, అసలు ఆ మనిషి ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ ఇక్కడ తగిలిందండి. బ్లడ్ స్పిల్ అవుతుంది. ఆ రూమ్‌లో ఎక్కడ బ్లడ్ లేదనుకోండి, ఎక్కడి నుంచో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు కదా లెక్క. అంతేగా. వాళ్ళు ఎందుకు ధ్వంసం చేశారంటే, వాళ్ళు ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి పడేశారండి. డౌట్ లేదు అందులో. ఓహ్! ఆ ఫస్ట్ రూమ్‌లో కాదా ఆ హాల్‌లో కాదా జరిగింది? ఓహ్! ఎందుకంటే హాల్‌లో జరిగితే ఇప్పుడు హాల్‌ని ఎందుకు ధ్వంసం చేస్తారు? ఇప్పుడు హాల్‌లో ఎవిడెన్సెస్ దొరుకుతాయి మీకు. అవును. మీరు ధ్వంసం చేశారంటే అక్కడ ఈ ఎవిడెన్స్‌ని ధ్వంసం చేయటం. అంటే ఏంటి? అక్కడ బ్లడ్ మార్క్స్ ఎక్కడా లేవు గోడ మీద, పక్క హ్మ్. మీద. ఎక్కడ హ్మ్. బ్లడ్ మార్క్స్ లేనిదే నువ్వు ఏం చేస్తావు నువ్వప్పుడు? స్పిల్ అవుతుంది కదా! ఎప్పుడన్నా ఒక అవును. మనిషిని ఏదైనా కొట్టినప్పుడు ఆ బ్లడ్ స్పిల్ అవుతుంది. ఆ స్పిల్ అయిన బ్లడ్ అక్కడ, ఇక్కడ ఎక్కడో చోట పడాలి. అవును. అది మరి ఎక్కడ దొరకనప్పుడు అర్థం ఏంటి? ఇక్కడ కాదు చంపబడింది అని. హ్మ్. ఇప్పుడు కళ్ళల్లోంచి బ్లడ్ వస్తోందన్నప్పుడు మనిషి కళ్ళల్లోంచి బ్లడ్ వచ్చిందంటే ఏమై ఉండాలి అని ఊహ ఉండాలి కదా! అవును. గొంతు నులిపేశారు. థైరాయిడ్ బోను ఇరిగిపోయింది. అది ఉరి తీసినట్టుగా అన్నమాట. ఓహ్! హ్మ్. సో, ఎక్కడో చేశారు ఆ పని. ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. సో, ఎంత దారుణం చేశారంటే, ఎంత దారుణం అంటే మొత్తం చేతి మీద, వాటి మీద అన్నిటి మీద ఇష్టం వచ్చినట్టు మార్క్స్, బైట్స్ అన్నీ ఉన్నాయి. ఒక సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జి చెప్తున్నాడనమాట. హ్మ్. బాడీలో ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎ సింగిల్ ప్లేస్ వేర్ దేర్ ఆర్ నో నో మార్క్స్ ఇంజ్యూరీస్. నో ఇంజ్యూరీస్ అని చెప్పి. యెస్. యెస్. ఆమె లోపల ఎట్లా కొట్టి ఉందంటే, బాడీ అంతా ఎట్లా కొట్టి ఉందంటే, ఇప్పుడు వెన్ యూ ఆర్ రైటింగ్ ద రిపోర్ట్ వెన్ దిస్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ హస్ కమ్ దట్ ఆమెని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎక్కడ పడితే అక్కడ లోపలంతా బాడీ అంతా ఛిద్రమైంది అన్నప్పుడు, హౌ కెన్ ఇట్ బి ఆత్మహత్య? కావాలని కవర్ అప్ చేస్తున్నారు అదే ఎవిడెంట్. అంటున్నా నేను. ఎంత స్పష్టంగా ఆమెని ఆమె యొక్క డెత్‌ని ఫాల్సిఫై చేయాలంత చేస్తున్నారు. అండ్ ఆన్ ద టాప్ తృణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యుండి ఆమె, చీఫ్ మినిస్టర్ అయ్యుండి, ఆమె హెల్త్ మినిస్టర్ అయ్యుండి, హోమ్ మినిస్టర్ అయ్యుండి, రోడ్ మీదకొచ్చి వాళ్ళని ఉరి తీసేయాలి వెంటనే అంటే ఎవరిని పట్టుకున్నారో వాడిని వెంటనే ఉరి తీయాలట. ఎందుకంటే వాడు ఒక్కడిని తీసేస్తే మిగతా వాళ్ళందరూ సేఫ్ అవుతారు ఎవిడెన్స్ కాబట్టి. లేవింక. వాడే యాక్చువల్‌గా హి ఈస్ ది బాడీగార్డ్ ఫర్ దట్ సందీప్ ఘోష్ అట. ఆ! బౌన్సర్ అట వాడికి. అవును. వన్ ఆఫ్ ద బౌన్సర్స్. వాడు ఆ పోలీస్ డ్రెస్ ఏసుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంటాడు. సార్ అండ్ ఐ ఇప్పుడు విల్ టెల్ యూ, మోర్ థింగ్స్ ఆర్ దేర్. ఆహ్, మనకి రిపోర్ట్ వచ్చిన దానిలో ఆహ్, అతను దట్ నైట్ హి వెంట్ టు 2 ప్రాస్టిట్యూట్స్ హౌసెస్. ఓహ్! అండ్ ఓకే. దెన్ హి వాస్ కమింగ్ ఆన్ ద రోడ్. ఒక ఆమెను చూసి ఆమెని అతను "నువ్వు నేకెడ్‌గా ఉంటే చూడాలని ఉందని" చెప్పి దాని ఎమ్మట పడ్డాడు. హ్మ్. అదే తర్వాత హాస్పిటల్‌కొచ్చాడట. హాస్పిటల్‌కొచ్చి ఆ తర్వాత ఇదంతా జరిగి ఇంటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి పడుకున్నాడట. ఏమన్నా కథనా ఇది? ఏమన్నా కథనా? హ్మ్. 2 ప్రాస్టిట్యూట్ హౌసెస్‌కి ఎందుకెళ్తాడు ఎవడైనా ఒక దానికెళ్తాడు. వాడికి చేత కాలేదు అక్కడ చేయడం. సో, రెండో దానికెళ్ళాడు. అక్కడ చేత కాలేదు. రోడ్డు మీద ఎవరినో ఎక్కిరిచ్చాడు. అక్కడ చేత కాలేదు. మూడోది ఇక హాస్పిటల్‌కొచ్చాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఎన్నింటికి హాస్పిటల్‌కొచ్చాడు? ఇవన్నీ జరగడానికి ఎంతసేపు పడుతుంది? ఇది ఆలోచించాలి. వచ్చి అవును. ఇంటికొచ్చి హాయిగా బట్టలు ఉతుక్కొని నిద్రపోయాడు. ఎవడు చేయలేడు సార్ అట్లా. నేనేమంటున్నా అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ ఎంటైర్ మెషర్. హ్మ్. సో, యాహ్! మీరు ఇది బాగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే కూలంకషంగా, క్లియర్‌గా తెలుస్తోంది. ఇక ఎవరిని కవర్ అప్ చేస్తున్నారు? సీబీఐ ఆఫీసర్‌లు వాళ్ళేమైనా వర్క్ సీరియస్‌గా చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమంది ఇంకో మాటంది.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎవరో ఒకడు వీళ్ళు. హ్మ్. సో వాళ్ళది బేషరతుగా ఇన్వాల్వ్మెంట్ ఉంది, తప్పు చేశారు వాళ్ళు అని హ్మ్. చెప్పేసి. ఓకే. సో దేర్‌ఫోర్ యూర్ ఫైండింగ్ ఫాల్ట్ దేర్. ఇప్పుడు మీరు సుప్రీం కోర్ట్ అన్నారు కాబట్టి నాకొక క్వెషను. హ్మ్. సుప్రీం కోర్టు పోలీసులు ఇంత ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంతా చూస్తే పోలీసులు బాగా మెసప్ చేశారు. హ్మ్. ఓకే. మరి పోలీసులు ఓకే. ఎవరిని ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారనేది పక్కన పెడితే, హ్మ్. సుప్రీం కోర్టు పోలీసుల్ని పిలవకుండా లేతే పోలీసులకి వార్న్ చేయకుండా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్‌ని ఎందుకు సమ్మన్ చేస్తోంది? ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ రూలింగ్ దట్ కదా. ఆమె రోడ్డు మీదకొచ్చి హర్తాలు చేసింది కదండీ! జస్టిస్ కావాలని చెప్పి. ఓకే. ఆమెనే హోమ్ మినిస్టరు. ఓకే. హోమ్ మినిస్టర్ అవును. ఈస్ సపోజ్డ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద పోలీస్. షీ ఈస్ నాట్ ఫైండింగ్. ఇంత జరుగుతుండి నీ కళ్ళకి కనిపిస్తదా? మాకే కళ్ళకి కనిపిస్తున్నది. నువ్వు చీఫ్ హ్మ్. మినిస్టర్ అయ్యుండి, హోమ్ మినిస్టర్ అయ్యుండి, హెల్త్ మినిస్టర్ అయ్యుండి నీకు తెలీదా? పైగా వాడి ప్రిన్సిపల్‌ని నువ్వు వెంటనే అసలు ప్రిన్సిపల్ ఎందుకు ఫస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు? ఇట్లా అయింది అనంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా! ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వాలి కదా! అందులో నీ హాస్పిటల్‌లో జరిగింది నీ ఇది. హాస్పిటల్‌లో నువ్వు ప్రిన్సిపల్ ఉండగా, నీ అధికారంలో జరిగినప్పుడు నువ్వు వెంటనే దీని మీద కేస్ పెట్టండి. ఏదో చేయండి. ఫైండ్ ఔట్ ద ఫాల్ట్ అని చెప్పాల్సింది. అతను క్లియర్‌గా ఆమెను చూడంగానే ఆయన డాక్టర్ అయ్యుండి, అంత ఎక్స్‌పీరియన్స్ అయ్యుండి, ఆమె చనిపోయింది, సంబడీ హాస్ మర్డర్డ్ హర్ అని క్లియర్‌గా మనకే తెలుస్తున్నప్పుడు నీకు తెలవదా? ఒకవేళ నువ్వు మర్డర్ అని రిజిస్టర్ చేసావయ్యా, తర్వాత తేలింది మర్డర్ కాదు, ఆమెనే ఉరేసుకుందని తెలిసిందనుకో, ఫైన్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ నువ్వు సూసైడ్ అని చెప్పి తర్వాత మర్డర్ అంటే ప్రాబ్లమ్ అవుతుందేమో గానీ అదే సూసైడ్ అని చెప్పి బ్రష్ చేసేద్దాం అందరూ. తల్లిదండ్రులు కూడా అలా చెప్పేసి బ్రష్ చేసి వెంటనే గబగబా హడావిడి చేసి ఆమెని అప్పటికప్పుడు శవాన్ని కాల్పిచ్చేసారు. అట్లాగా సార్ అసలు. ఇంత పెద్దదైతే పోలీసులు కానీ లేతే ఏమవుతుందో తెలుసుకుందాం అని చేయకుండా ఇమ్మీడియేట్‌గా ఆ నైట్‌కి నైటే కాల్పిచ్చారు అనంటే దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఆహ్, క్వైట్ ఎవిడెంట్ దట్ యాహ్! దే ఆర్ ట్రైయింగ్ టు పైగా హైడ్ సంథింగ్. అక్కడ సవాలు ఇంకా 2 కాలడానికి రెడీగా లైన్‌లో ఉన్నాయి. ఉంటే కూడా వాళ్ళని దాటిపిచ్చి వీళ్ళు కాల్పిచ్చి, అది లేదు లేదు పబ్లిక్ ఇష్యూ అవుతోంది మీకు చేసేయాలని చెప్పి వాళ్ళు బలవంతం చేసారట. అతను అక్కడ కాటి కాపరి ఇంకా కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాడు. తన అబ్జర్వేషన్‌లో. ఫేస్ హ్మ్. అంతా ఘాట్లున్నాయండి. హ్మ్. ఫేస్ ఎంత ఇప్పుడు మనిషి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి తెలుస్తోంది అది తెలుస్తున్నారు. ఆహ్, ఇట్స్ ఎ షేమ్ అండి. ఇట్స్ ఎ షేమ్ దట్ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ బార్బేరిక్ రూలింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు చూడండి విశేషం తెలుసా శాస్త్రి గారు? పెద్ద విశేషం చెప్తా చూడండి. మొత్తం ఈ అమెరికన్ గవర్నమెంట్ గాని, అమెరికన్ పీపుల్ గాని, లేకపోతే ఈ ఈ ఈ ఇటు యూరోపియన్స్ గాని, న్యూస్ పేపర్స్ గాని, మమతా బెనర్జీ గురించి ఒక్క మాట రాయట్లేదు. అట్లాగా సార్ ఈళ్ళు వినండి. నేను ముస్లింలు ఏదైనా ఒకటి చెప్పనివ్వండి. జరిగితే ఉంటే చెప్పనివ్వండి. రాయనివ్వట్లేదు. అదే యూపీలో జరిగిందనుకోండి, హిందూ బ్యాక్డ్ బీజేపీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అట్రాసిటీస్ ఆన్ వుమెన్. ఈ రూటర్స్ వాడు? ఈ రూటర్స్ ఆ! వాడు? రూటర్స్. ఎవడు రాయట్లేదు. ఆ! ఎవడు రాయట్లేదు. ఎవడు అసలు యాహూలో ఇంతవరకు ఆ న్యూస్ చూడలేదు నేను. ఆ! జనరల్‌గా ఎక్కడన్నా న్యూస్‌లో పడిన తర్వాత యాహూ వాడు ఇక్కడ పెడుతూ ఉంటాడన్నమాట దీన్ని. అవును. అందులో ఇండియాలో ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా పెడతాడు. మీకు మహువా మైత్రి అవును. వెస్ట్ బెంగాల్‌లో ఈ మమతా బెనర్జీ పార్టీలో టీఎంసీలో ఆమె ఎంపీ. అవును. ఆమె ఎక్కడన్నా జరిగితే వాలిపోయి గాకి గోల చేసేస్తది. అవును. ఇక్కడ చేయలేదు. కళ్ళద్దాలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతోంది. ఆ! పైగా ఎవరో బలవంతంగా అడిగితే వి ఆల్ అవర్ హార్ట్స్ గో విత్ హర్. వి డోంట్ వాంట్ థింగ్స్ టు హ్యాపెన్. వి వాంట్ టు బి సేఫ్డ్ అని షార్ట్స్ ఏవో పెట్టారు యూట్యూబ్. హ్మ్. మీకు అర్థమైందా? అదే అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అదే రోడ్డు మీదకొచ్చి అతన్ని ఉరి తీయాలి, వెంటనే ఉరి తీయాలి. అలాంటి వాళ్ళకి ఉరి శిక్షే కావాలని చెప్పి అంటూ ఉంటే, అక్కడ అందరూ స్టేజ్ మీద ఈళ్ళందరూ ఉన్నారు. ఆడవాళ్ళంతా. అందులో మహామైత్రి ఉంది. హ్మ్. నేననేదేంటంటే సిగ్గు లేదా? నువ్వు ఎక్కడైనా జరిగితే గోల చేస్తావు. ఇక్కడ నీ స్టేట్‌లో నీ పార్టీ వాళ్ళు చేస్తుంటే నువ్వు ఎలా నోరు మూసుకున్నావు? అంటే ఏమిటి? పైగా అంటది ఇట్ కెన్ హ్యాపెన్ టు మీ, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడీ. సిగ్గు లేదా అండి ఆమెకి? అట్లాగా అనాల్సిందసలు. ఛీ!
మనిషి అసలు నాకు నాకు గమ్మత్తు టీఎంసీ వాళ్ళు మాట్లాడేటప్పుడు దే డోంట్ హావ్ ఎనీ సింపతి ఫర్ ద గర్ల్ హూ హస్ బీన్ మర్డర్డ్. నో సింపతి. వాళ్ళు మాట్లాడితే బీజేపీ కాల్ చేస్తోంది. మీకు పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరగలేదు. రాశారు కదా! రిపోర్ట్ ఏదో రాశారు కదా! రాయకుండా ఉండలేదు కదా! పోస్ట్‌మార్టం చేశారు కదా! ఎప్పుడు తగలబడితే ఏమైంది? తగలబెట్టేసింది కదా! ఎంతసేపు ఉంచుతారు? ఇట్లా మాట్లాడుతున్నారు. ఏం తప్పు జరగలేదు. మమతా గవర్నమెంట్ నుంచి ఏం తప్పు జరగలేదు. అంతా వీళ్ళు చేస్తున్న గోల తప్పితే ఇంకోటి లేదు. అది దేశమంతా గోల చేస్తుంది వినిపించట్లేదు అంటే వెంటనే ఏమంటారు తెలుసా? గుజరాత్‌లో జరిగినప్పుడు ఏం చేసిండ్రు? మహారాష్ట్రలో జరిగినప్పుడు ఏం చేస్తున్నారు? యూపీలో జరిగినప్పుడు ఏం ఇవి చేసిండ్రు? సార్ ఈజ్ ఈస్ ద టైమ్ ఫర్ బ్లేమ్ గేమ్ సార్ ఇది? బ్లేమ్ గేమ్ కాదు. అక్కడ జరిగిందయ్యా. అక్కడ జరిగింది కదా! వెరీ గుడ్. నువ్వు కూడా చెయ్యి. ఇక్కడ జరిగినప్పుడు కూడా నువ్వు కూడా చెయ్యి. అక్కడ చేయలేదు కదా! ఇక్కడ కూడా నేను చేయను అంటే తప్పవుతుంది కదా! సిగ్గు లేదా? నువ్వు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నప్పుడు నువ్వు బ్లేమ్ చేసుకోవా నువ్వు? అవును. వెరీ ఇంపార్టెంట్ శాస్త్రి గారు. ఇట్స్ బాయిలింగ్. బ్లడ్ ఈస్ బాయిలింగ్ విత్ థిస్ పీపుల్స్ యాటిట్యూడ్. ఇది ఎక్కడికి పోతుందో ఏమిటో గానీ ఇంకేంటి శాస్త్రి గారు? సార్ ఇప్పుడు ఇది అన్‌నాచురల్ డెత్ అని రాస్తున్నారు కదా! హ్మ్. ఇది అయిన తర్వాతగా పోస్ట్‌మార్టం అన్‌నాచురల్ డెత్ అన్న తర్వాత ఎందుకు చేశారు సార్ పోస్ట్‌మార్టము? ముందు అది చేయొచ్చు గొడవ కదా! చేశారు. వీళ్ళందరూ గొడవ చేసేసారు. ముందు స్టూడెంట్స్ అట్లా కాదు సార్. ముందు పోస్ట్‌మార్టం చేసి నువ్వు తేల్చుకోవాలి కదా సార్ అన్‌నాచురల్ డెత్తా అదే కాదా? అండి పోలీసులు మినిమమ్ డ్యూటీ. పోస్ట్‌మార్టం పంపిస్తున్నాం పంపించారు. చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు ఏదో రిపోర్ట్ రాసేద్దాం అనుకున్నారు. పోలీసులు డాక్టర్‌లని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేద్దాం అనుకున్నారు. ఆ డాక్టర్‌లు కన్నా సిగ్గుండాలి. అరే! మన మన కైండ్ ఆఫ్ పీపుల్ మీద ఇలా జరిగినప్పుడు మనం ఎట్లుండాలి? అందులో నీ తోటి డాక్టరే కదా ఆమె. అదే హౌ యూ షుడ్ రెస్పాండ్. రేపొద్దున నీ కూతురు ఉంటుంది, నీ చెల్లెలు ఉంటుంది, నీ అక్క ఉంటుంది, మీ అమ్మ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాట్ విల్ డెఫినెట్ యూ డూ? వాట్ విల్ యూ డూ? సిగ్గు లేదు. హౌ కెన్ దే రైట్? ఎంత మనీ ఇచ్చి తప్పు రాయకూడదు సార్ అక్కడ. సార్ మనీ తోటి కొన్ని చేయొచ్చు సార్. అన్నీ కాదు సార్. ఎవడో దుర్మార్గుడు చచ్చాడు. వాడిని పోస్ట్‌మార్టం ఇటు చేయండి, మీరు ఇటు చేయండి, మీకు పైసలు ఇస్తామంటే ఓకే అని అనుకున్న ఒక అర్థం ఉంటది. అరే! ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్‌ని ఈ విధంగా చిత్రహింసి చంపడం అంటే హౌ డేర్ యూ టేక్ దట్ యాస్ ఎ రాంగ్ స్టెప్. సార్ ఈ మమతా బెనర్జీని ఒకప్పుడు మీకు సమ్ ఖాన్ సార్ ఆడి పేరు నాకు గుర్తులేదు గానీ ఉత్తరప్రదేశ్‌లో వాడు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు వాడిని ఇద్దరు ముగ్గురు వచ్చి ఫోటోగ్రాఫ్ చేస్తున్నట్టు చేసి చంపేశారు. గుర్తుందా మీకు? హ్మ్. ఫస్ట్ వాళ్ళ కొడుకుని చంపేశారు. తర్వాత వీడిని 1, 2 చంపేసారు డేస్‌కో గుర్తుంది. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అప్పుడు ఇదే మమతా బెనర్జీ అంది కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ ఈస్ ఎట్ థ్రెట్ అని చెప్పి. మరిప్పుడు చెప్పండి. ఇవాళ లేదా మరి థ్రెట్? అదే ఇంకా ఎక్కువ థ్రెట్‌లో ఉంది. అదొకటి. తర్వాత ఇంకోటి మీరు గమనించారో లేదో, ఒక 14 ఏళ్ల అమ్మాయిని వెస్ట్ బెంగాల్‌లో రేప్ చేసి, అది గ్యాంగ్ రేప్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తే ఆమె అవును. ఏమన్నది తెలుసా? అయినా ఈ అమ్మాయికి ఎవరితోనో ఇంట్రెస్ట్ ఉంది. అందుకే వెళ్ళింది. బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది సార్ డైరెక్ట్‌గా. చెప్పింది. చెప్పి పైగా అంది, ఏదో కడుపు వచ్చుంటుంది అందుకే చచ్చిపోయింది. ఇట్లా మాట్లాడిందంటండి. సార్ 14 ఏళ్ల అమ్మాయి సార్. ఎంత సి దారుణంగా మాట్లాడిందంటే ఆమె, పైగా కవరప్, ప్యాచప్ చేసేసి అసలు రేట్ కార్డ్ ఉందట సార్ ఆమె దగ్గర. ఆ! ఆ! ఆమె దగ్గర మ మమతా బెనర్జీ గారి దగ్గర ఓ హ్మ్. రేట్ కార్డ్ ఉందిట. గారేమిటి? మమతా బెనర్జీ గారేమిటి? ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే నేను మాట్లాడను శాస్త్రి గారు. సార్ ఆమెకి లేదు సిగ్గు అని చెప్పి నేను కూడా అట్లా లేదు, లేదు. ఉండలేదు. లేదు. అట్లాంటి వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వడానికి ఛాన్సే లేదు. ఆ! ఇప్పుడు యూ హావ్ ఎ రేట్ కార్డ్ అని మీరు చెప్తున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగితే దీనికి ఇంత డబ్బులు, దానికి అంత డబ్బులు అని మీరు ఎగ్జాక్ట్‌లీ. చెప్తున్నప్పుడు, ఇప్పుడు వీళ్ళకి కూడా డబ్బులు ఆఫర్ చేశారట తల్లిదండ్రులు ఇద్దరికీ. చేస్తేనే వీళ్ళు కాదని అప్పుడు కోర్ట్‌కి మూవ్ అవుతుంటేనే ఒక హ్మ్. సుప్రీం కోర్ట్ జడ్జి ఎక్స్ జడ్జి ఆయన ఇప్పుడు కేస్ టేకప్ చేస్తున్నాడు దీన్ని. చెప్పండి. అది సంగతి. మీరు నిజం. యూ కాంట్ డూ థిస్ వన్ శాస్త్రి గారు. ఆ! అవును. అవును. సో, నేనేమన్నానంటే ఆ తల్లిదండ్రులని అట్లా మనము హింసించటం, డబ్బులిస్తామని చెప్పటము, మీరు లేదు మీకు సార్ గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇవ్వడం వేరు. ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఒక 20 మంది చనిపోయారనుకోండి. ఆ 20 మందికి ఎక్స్‌గ్రేషియా అని చెప్పి ఇస్తారు. సార్ అది వేరు. గవర్నమెంట్‌దైనా కూడా ఎప్పుడిస్తారు సార్? కేసంతా అయిపోయిన తర్వాత ఇస్తారు ఆ! సార్. అయిపోయిన తర్వాత కాదు. ఎప్పుడైతేనేమి గవర్నమెంట్‌కి ఆ అధికారం ఉంది ఉంది. ఇస్తారు.
ఇక్కడ ఈ కేసు అది ఇది 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 సంథింగ్ కవర్ అప్. గూండారాజ్ అంటే ఇదే కదా సార్ మరి. గుండా ఇది బియాండ్ గుండారాజ్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ బార్బేరిజం. అసలు ఏం మాత్రము కూడా దయాగుణం లేదు. ఏం మాత్రం లేస మాత్రం లేదు వీళ్ళలో. వీళ్ళు మనుషులు కాదు. ఆమె భయానికి వీళ్ళు ఓట్లేస్తున్నారు, భయపడుతున్నారు కానీ లేకపోతే సంథింగ్ సీరియస్లీ రాంగ్ శాస్త్రి గారు. సార్ ఇట్లాంటప్పుడు ఇప్పుడు మరి ప్రెసిడెంట్ రూల్ తేలేరా సార్? ప్రెసిడెంట్ రూల్స్‌కి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. జనాలు గనక విపరీతంగా మీద పడిపోయి మొత్తం ప్రతి అల్లకల్లోలపోయి దోపిడీలు, దొంగతనాలపై భయపడుతూ అసలెక్కడ శాంతియుతంగా లేకుండా అహింస బాగా చెలరేగిపోతుంటే వెన్ ద గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు కంట్రోల్. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ సార్. లేకపోతే ఆమెకి గనక స్ట్రెంత్ లేదు. దానిలో పార్టీలో సగం మంది బయటకొచ్చేసారు. ఆమెకి నిలవదు అనుకున్నప్పుడు ఓటింగ్ జరుగుతుంది అసెంబ్లీలో. ఆ ఓటింగ్‌లో ఆమె గెలవకపోతే అప్పుడు వేరే వాడిని నుంచోబెడతారు. అది కాకుండా ఉంటే ప్రెసిడెంట్ రూల్ పెడతారు ఫస్ట్ టెంపరరీగా. అయినా ఇది ప్రెసిడెంట్ రూల్‌కి కాదండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రెసిడెంట్ రూల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రెసిడెంట్ రూల్. నో, ఐ యామ్ నాట్ అగ్రీయింగ్ శాస్త్రి గారు. ప్రెసిడెంట్ రూల్ కాదు. ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్ అయినవాడు ప్రతి ఒక్కడిని పట్టుకొని ఉరి తీయాలి. చిన్న ₹50 తీసుకొనైనా అబద్ధం చెప్పిన వాడిని ఉరి తీసేయాల్సినది. అవును. యూ రిక్వైర్ టు రియల్లీ కిల్ దీస్ పీపుల్. ఒకసారి చేస్తే ఇంకోసారి మరి చేయడానికి భయపడతారు సార్. ఇంకోసారి తర్వాత సంగతి అండి. ఫస్ట్ చంపేయండి. ధర్మం నిలవాలి అక్కడ. ధర్మం లేకుండా అధర్మం ఏంటండి నాకు అర్థం కాలేదు. ఇది అధర్మం కూడా కాదు సార్ అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ అమ్మాయి మీదే లేనిపోని అభాండాలు వేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా మొదలు ఏ అభాండాలు వేసినా సరే చేసిన వాడిని ఉరి తీసేయాలి కంప్లీట్ గా. వాడిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి సూలం ఎక్కిచ్చేసారు. ఇప్పుడు గనక సిబిఐకి ఏమన్నా దొరికి వాళ్ళు మొత్తం డొంకానికి లాగటం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు కంపల్సరీగా లై డిటెక్షన్ కోసం పాలిగ్రాఫ్ కోసం కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ వచ్చింది. వీడిని తర్వాత అదేంటి సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ని అతనికి కూడా లై డిటెక్షన్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు 5 రోజుల నుంచి గ్రిల్ చేస్తున్నారు వాడిని. వాడు అన్ని అవకతవక సమాధానం ఇస్తున్నట్ట. అవును. ఇక చెప్పండి. ఇప్పుడు లై డిటెక్షన్ టెస్ట్‌లో 99% వాళ్ళు అబద్ధాలు చెప్పలేరేమో అని నా ఉద్దేశము. ఏమో దానికి కూడా ట్రైనింగ్ తీసుకొని చచ్చారేమో కొడుకులు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి ఇవ్వాలి లై డిటెక్షన్ టెస్ట్. మమతా బెనర్జీ ఆమె రాక్షసి అండి. ద వే షీ వాక్స్ ఆన్ ద స్ట్రీట్ యూ షుడ్ సీ. షీ హస్ లెఫ్ట్. ఆమె నేను ఒకటి చెప్తాను శాస్త్రి గారు, ఏమని అనుకోండి. దట్ లేడీ ఈజ్ ఏ సాడిస్ట్. హిందీలో డయాన్ అంటారు చూసారా, ఆ టైప్ లో ఉంది. ఆమెకి ఇలాంటి కేసులు జరిగినప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. షీఈస్ గెటింగ్ ఐ డోంట్ నో సమ్ థాట్ ఆఫ్ సాడిస్టిక్ ప్లెజర్. సాడిస్టిక్ ప్లెజర్. సమ్ ప్లెజర్ షీఈస్ గెటింగ్. అండ్ ఐ థింక్ ఆమె ఉదంతం అంతా విని ఇంకా ఎంజాయ్ చేస్తుందో, లేకపోతే అలాంటి వీడియో దొరికితే చూసుకొని ఎంజాయ్ చేస్తుందో ఏదో చేస్తోంది. లేకపోతే 14 ఏళ్ళ అమ్మాయి ఇట్లా రేపైతే నువ్వు ఫస్ట్ చేయవలసింది, అమ్మాయి తప్పున్నా కానీ నువ్వు ఫస్ట్ చేయవలసిన అమ్మాయిని రక్షించటం. 14 ఏళ్ళ అమ్మాయి అంటే బాధేస్తుంది. ఇది ఎంత బాధ అవుతుంది. దుర్మార్గము, దుష్ప్రచారము. అది సందేశ్ కాల్లో జరిగింది, ఇక్కడ ఇప్పుడు ఈ కోల్కతాలో జరిగింది ఆమె హయాంలో. ఇప్పుడు మహారాష్ట్ర ఒకటి జరిగిందండి. ఓకే గుడ్, అక్కడ కూడా అదే ఉరి తీయాలి. అక్కడ జనాలను కూడా అదే చేయాలి. ఎక్కడైనా చేయాలి సార్. ఆడవాళ్ళ మీద ఏంటి సార్? ఎవరి మీద అయినా, ఇప్పుడు మగవాళ్ళ మీద అయితే ఏంటి, ఆడవాళ్ళ మీద అయితే ఏంటి, చేయవలసింది అదే కదండి శాస్త్రి గారు. అది కరెక్టే. సరే, ధర్మాన్ని నిలిపే వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అధర్మ పరుల్ని ఏరి పారేస్తూనే ఉండాలి. అవును. అది కూడా కాకుండా ఇండియా అట్లీస్ట్ మనం ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తుంటాం. అట్లాంటి ఆడవాళ్ళని నువ్వు గౌరవంగా చూసుకోవాలి. వాళ్ళకి ఏదైనా చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు యూ షుడ్ టేక్ ఇట్ టు హార్ట్ లిటరల్లీ. ఎగ్జాక్ట్. అందుకే సుప్రీం కోర్టు స్పందించింది. మళ్ళీ దీని మీద చేద్దాం సార్. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. థ్యాంక్ యూ సార్.